డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఎన్నికల్లో ఉచిత పథకాలపై సుప్రీం సీరియస్. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఉచిత పథకాలు, చివరకు కేంద్రంలో కూడా ఉచిత పథకాల సంస్కృతి. అన్ని రాజకీయ పార్టీలు పోటీపడి హామీలు. ఏ పార్టీ మేనిఫెస్టో చూసినా నగదు బదిలీ పథకాలే. ఎన్నికల్లో లబ్ధి కోసం ఉచితాలు ఇవ్వడం క్షమించరాని నేరం. ఒకరు ఫ్రీ బస్, మరొకరు ఫ్రీ మెట్రో. ఒక పార్టీ నెలకు 2,500, మరో పార్టీ 500కే సిలిండర్. చెప్పుకుంటూ పోతే రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలకు లెక్కే లేదు. ఏ పార్టీ ఆ పార్టీ అన్నా తేడా లేదు. అన్నీ ఆ తాను ముక్కలే. ఓట్ల కోసం ఉచిత పథకాలు ప్రకటించడం సుప్రీం సీరియస్ అయింది. ప్రజలకు ఉచితంగా ఆహారం, నగదు లభించడంతో పరాన్నజీవులుగా మారుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మాసిహ్తో కూడిన ధర్మాసనం ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి సరైనది కాదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పోటీపడి హామీలు. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. దేశంలో ఎన్నికల వేళ ఏ పార్టీ ఉచితాలకైనా అడ్డు అదుపే లేదు. పార్టీలు పోటీ పథకాలు ఇవ్వడంలో ఆరితేరిపోయాయి. ఉచితంగా వచ్చేదానికి ప్రజలు ఆశపడితే ఇప్పుడు 100 ఇస్తే తర్వాత 1000 రూపాయలు కోరుకుంటారు. ఉచితాలు దేశానికి ప్రమాదకరంగా మారిపోయాయి. ఉచిత పథకాలపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఉచితాలను ప్రకటించే పద్ధతి మంచిది కాదని వ్యాఖ్యానించింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్తో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రజలకు సౌకర్యాలు అందించాలన్న ప్రభుత్వాల ఉద్దేశం మంచిదే అయినా కానీ వారిని దేశ అభివృద్ధిలో భాగం చేయాలని సూచించింది. ఉచితాల ద్వారా అలా జరుగుతుందా? ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి సరైనది కాదని స్పష్టం చేసింది. ఉచిత పథకాలు మంచివి కాదని, దురదృష్టవశాత్తు వీటి కారణంగా ప్రజలు కష్టపడి పనిచేసేందుకు ఇష్టపడడం లేదని స్పష్టం చేసింది. ఉచితంగా రేషన్, డబ్బులు అందుతున్నాయని, ఎలాంటి పని చేయకుండానే డబ్బులు వస్తుండటంతోనే ఇలా జరుగుతోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పోటీపడి హామీలు ఇచ్చాయి. అసలు బడ్జెట్ ఎంత అవుతుందో కూడా తెలియదు. ఇష్టారాజ్యంగా పంచుతామని అడ్డు అదుపు లేకుండా వేల కోట్ల హామీలు ఇచ్చారు. సంక్షేమం పేరుతో ఉచిత పథకాలు ఇవ్వడం తప్పేమీ కాదు. ఎవరు అర్హులో, ఎవరు అనర్హులో గుర్తించి ఇవ్వాలి. రాజకీయ ప్రయోజనం నెరవేరితే చాలన్నట్లు రాజకీయ పార్టీలు సంక్షేమం పేరుతో ఉచిత పథకాలు అమలు చేయడం తప్పేమీ కాదు. ఎవరు అర్హులో, ఎవరు అనర్హులో గుర్తించి ఇవ్వాలి. అలా అని అందరికీ ఇవ్వడం కూడా ధర్మం కాదు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఉచితాలు ఇవ్వడం అన్నది మాత్రం క్షమించరాని నేరం. ఉచిత పథకాలు అందరికీ ఇవ్వడం వల్ల జనాన్ని సోమరులుగా మార్చేసినట్లే. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఉచిత పథకాలు అమలు చేయడం కారణంగా పని సంస్కృతిని చంపేస్తున్నాయి. సంక్షేమాన్ని అమలు చేయకూడదని కాదు, వాటిని అమలు చేసే తీరే సరైంది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎల్ఎన్టీ చైర్మన్ చెన్నైలో భారత పరిశ్రమల సమాఖ్య సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్మాణ రంగంలో కార్మికులు వలసలు తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని, ఉచిత పథకాల వల్లే కార్మికులు పనిచేయడానికి ఇష్టపడడం లేదని అన్నారు. ఉపాధి, సంక్షేమం, రాయితీలు వీటికి చాలా తేడా ఉంది. సంక్షేమం పేరుతో ఉచితాలు ఇష్టారాజ్యంగా ఇచ్చేస్తున్నారు. రాష్ట్ర, దేశ ఆర్థిక పరిస్థితి ఏమైనా సరే తమ రాజకీయ ప్రయోజనం నెరవేరితే చాలన్నట్లు రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ముందు హామీలు ఇచ్చేద్దాం, అధికారంలోకి వచ్చాక పథకాల సంగతి చూద్దామన్నట్లుగా పార్టీల తీరు ఉంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఉచిత పథకాలు. ఏ ఒక్క రాజకీయ పార్టీ దీనికి మినహాయింపేమీ కాదు. ఉచితాలు, రాయితీలు, మాఫీలతో ఖజానా ఖాళీ. దేశంలో అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఉచిత పథకాలు అమల్లో ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన స్కీమ్ ఉంది. చివరకు కేంద్రంలో కూడా ఉచిత పథకాల సంస్కృతి వచ్చేసింది. సంక్షేమ పథకాల్లో భాగంగా బడుగు, బలహీన వర్గాలకు మేలు చేయాల్సిందే. అయితే కేవలం ఓట్ల కోసం ప్రకటించే అనుచిత వాగ్దానాలతోనే అసలు సమస్య. దేశంలో ప్రజలందరి ఆదాయం ఒకే రకంగా లేదు. సంపద పంపిణీ కూడా క్రమ పద్ధతిలో లేదు. అలాంటప్పుడు మొత్తం పథకాలు వద్దంటే పేదవాడు ఎలా బతకాలనే ప్రశ్నలు ఉన్నాయి. ఉచితాలు అనుచితమని అందరూ అంటారు. కానీ అమలు పరిచే సమయం వచ్చేసరికి అన్ని రాజకీయ పక్షాలు ఒకే తాను ముక్కలు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అన్ని రాజకీయ పార్టీలు పోటీపడి మేనిఫెస్టో పేరుతో హామీలిస్తున్నాయి.
సంక్షేమ పథకాలని, ఉచిత పథకాలంటూ ఊదరగొడుతున్నాయి. ఏ ఒక్క రాజకీయ పార్టీ దీనికి మినహాయింపేమీ కాదు. అందరికీ ఒక్కటే దారి. ఇప్పుడే ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టో చూసినా నగదు బదిలీ పథకాలు తప్ప మరేమీ ఉండడం లేదు. వాటికే ప్రజలు ఓట్లేస్తున్నారని గట్టిగా నమ్ముతున్నారు. ఓట్లు కొనడానికి, ప్రలోభ పెట్టడానికి డబ్బు పంపిణీ చేసి అడ్డుకునే వ్యవస్థలు ఉన్నాయి. విధానాల పేరు చెప్పి పలు అనుచిత ఉచితాలు ప్రకటించి మూకుముడిగా ఓటర్లను ప్రలోభపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందే రాజకీయ పార్టీల ఎత్తుగళ్లకు అడ్డుకట్టలేదు. ఫలితంగా అధికారంలోకి వచ్చేందుకో, ఉన్న అధికారాన్ని నిలుపుకునేందుకో ఉచితాలు, రాయితీలు, మాఫీలతో ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాలను అప్పుల కుప్పగా మార్చేస్తున్నారు.